రేవంత్ ప్రభుత్వంపై కుట్ర జరుగుతుందా? ఎన్డీఏ కూటమి తెలంగాణలో పురుడు పోసుకోబోతుందా? బీజేపీ, బీఆర్ఎస్, టీడీపీ కలవబోతున్నాయా? నెక్స్ట్ తెలంగాణలో వచ్చే ప్రభుత్వం ఏది? చంద్రబాబుపై కేసీఆర్ అలా ఎందుకు మాట్లాడుతున్నారు? ఎంపీ మల్లు రవి చెప్పిన జోస్యం నిజం కాబోతుందా? కాంగ్రెస్ ప్రభుత్వం వెనుక కుట్ర జరుగుతుందా? టీడీపీ, బీఆర్ఎస్, బీజేపీ కలుస్తాయా? బీజేపీ, బీఆర్ఎస్, టీడీపీ జత కడుతుందా? బీజేపీ నీడలోకి వెళ్లాలని కేసీఆర్ భావిస్తున్నారా? నెక్స్ట్ కాంగ్రెస్ ప్రభుత్వమే వస్తుందా? బీఆర్ఎస్లో ఏర్పడిన అంతర్గత సంక్షోభం కాంగ్రెస్లో అంత సంతోషాన్ని కలిగించడం లేదు. తమ వెనుక ఏదో కుట్ర జరుగుతోందన్న ఆందోళనలో వారు ఉన్నారు. ఇప్పుడు అదే మాటను బయటపెట్టారు ఎంపీ మల్లు రవి. 3 రోజుల కిందట హడావిడిగా ఆయన పెట్టిన ప్రెస్ మీట్లు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో కలకలం రేపుతున్నాయి. టీడీపీ, బీఆర్ఎస్, బీజేపీ కలిసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలగొట్టాలనుకుంటున్నాయని కూడా ఆరోపించారు. అయినా వచ్చే ఎన్నికల్లో మరోసారి కాంగ్రెస్ గొప్పగా నిలుస్తుందన్నారు, గెలుస్తుందన్నారు. వచ్చే ఎన్నికలకు చాలా సమయం ఉంది, కానీ 3 పార్టీల కలయికపై ఎందుకు ఆయన అంత ఆందోళన వ్యక్తం చేశారో రాజకీయ వర్గాలకు కాస్త ఫజిల్గానే మారింది. తెలంగాణలో ఎన్డీఏ కూటమి వస్తుందని కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. అలా వస్తే చాలు చంద్రబాబుకు బూచిగా చూపి మరోసారి సెంటిమెంట్ రగిలించేందుకు బీఆర్ఎస్ పార్టీ సిద్ధమైందని అనుకున్నారు. దానికి తగ్గట్లుగా కొన్ని ప్రకటనలు కూడా వచ్చాయి. ప్లీనరీలోనూ చంద్రబాబుకు వ్యతిరేక వ్యాఖ్యలు చేశారు కేసీఆర్. ఇలాంటప్పుడు బీఆర్ఎస్, బీజేపీ, టీడీపీతో ఎందుకు జత కడుతుందన్నది ప్రధానంగా వచ్చే ప్రశ్న. అయితే రాజకీయాల్లో ఏది అసాధ్యం కాదు. బీఆర్ఎస్ ఎన్డీఏలో చేరాలనుకుంటుందని, అందుకే బీజేపీని పల్లెత్తు మాట కూడా అనటం లేదని అంటున్నారు. ఇటీవల కవిత కూడా ఇదే మాటను ప్రస్తావించారు. పార్టీని కాపాడుకోవాలంటే బీజేపీ నీడలోకి వెళ్లాల్సిందేనని కూడా కేసీఆర్ అనుకుంటూ ఉంటారు. కానీ తాము చేర్చుకునే ప్రశ్న లేదని గతంలో చెప్పేశామని ప్రధాని మోదీ బహిరంగంగానే చెప్పారు. ఇప్పుడు బీఆర్ఎస్ అలాంటి మాటలు అన్న పార్టీతో కలిసి వెళ్తారా లేదా అన్న సందేహం ఉంది. కానీ వీరు కలిసిపోయి తమకు ఎర్తు పెడతారన్న భయం మాత్రం కాంగ్రెస్లో ప్రారంభమైంది.